తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట. తెలంగాణ రైతు బంధు, రైతు భరోసా డబ్బులు అనేవైతే మనకి తాజాగా విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కరికి ఈరోజు మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. 4, 5, 6, 10 ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీ బ్యాంకు ఖాతాలు అయితే చెక్ చేసుకోండి. అందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే ఈరోజు అయితే పడబోతున్నాయి అనమాట. ఈరోజు మధ్యాహ్నం వరకు మీ అందరికీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ అవుతూ ఉంటాయి. చాలామందికి ఆల్రెడీ జమ అయినాయి కూడా. అందరూ మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే వీడియో కింద కామెంట్ చేయండి అమౌంట్ వచ్చిందా రాలేదని చెప్పేసి. అయితే ఇక్కడ తాజాగా జిల్లాల వారీగా మనకైతే అమౌంట్ అయితే విడుదల చేస్తున్నారు అనమాట. మీకు మీ జిల్లా వారికి ఈరోజు అమౌంట్ అయితే 100% అయితే వస్తుందన్నమాట. మీకు అమౌంట్ అనేది తప్పకుండా ఈరోజు పడతాయి. ఇక్కడ ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో మీరు ఆ భూమిని అనేది సాగు చేస్తూ ఉండాలి. సాగు చేయకపోతే మాత్రం మీకు ఆ పైసలు అనేవి అయితే రావన్నమాట. తప్పకుండా సాగు చేసే భూములకే డబ్బులు అయితే అందజేస్తామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టత చేసిందనమాట. మీరు కనుక సాగు చేయకుండా రాళ్ళున్నా గుట్టలున్నా ఏవైతే వంచర్లున్నా అలాంటి ఏమైనా భూములు ఉంటే మాత్రం మీకు రైతు భరోసా డబ్బులు కానీ రైతు బంధు డబ్బులు కానీ అయితే అందవన్నమాట. కేవలం సాగు చేసే భూములకే రైతు బంధు డబ్బులు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. అలానే ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ మనకి తాజాగా దీని గురించి కూడా అప్డేట్ ఇచ్చారనమాట. చాలామంది రైతు రుణమాఫీ గురించి అడుగుతున్నారు. రుణమాఫీ రాలేదా అయితే ఇలా చేయండి అని చెప్పేసి ఇక్కడ 1,50,000 వరకు రుణమాఫీ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లో జమ చేయగా పలువురు తమకు రాలేదంటూ డబ్బులు అందని రైతులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక సూచన అయితే చెప్పారనమాట. చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంతమందికి అయితే మాఫీ కాలేదు. అలాంటి వారందరికీ ఈ నెల 15లోగా వ్యవసాయ అధికారులు కలిసి సమస్యను అయితే వివరించాలి. ఆ తప్పులను సరిచేసి అర్హులు రుణమాఫీ అందే అధికారులు అయితే చర్యలు తీసుకుంటారని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు అయితే చెప్పారనమాట. మీకు గనక రుణమాఫీ డబ్బులు రాకపోతే మీరు త్వరగా వెళ్ళైతే ఎవరైతే అగ్రికల్చర్ సంబంధించి ఆఫీసర్స్ ఉన్నారో త్వరగా వెళ్ళైతే ఆఫీసర్స్ అయితే కలవండి. వాళ్ళని కలిస్తే ఈ నెల 15వ తారీఖు లోపు మీ అమౌంట్ అయితే మీకు మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. ఎవరికైనా 1,50,000 నుండి 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అమౌంట్ కనుక రాకపోతే త్వరగా అర్జెంటుగా వెళ్ళి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. మీకు అమౌంట్ అనేది 15వ తారీఖు లోపు అయితే విడుదల చేస్తారనమాట. అలానే ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ రైతు బంధు గురించి కూడా ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. త్వరలోనే మీ అందరి ఖాతాలో ఆ డబ్బులు అనేవి కూడా జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అమౌంట్ విషయంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎటువంటి అప్డేట్స్ ఉన్నా ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, అలానే మీకు రైతు బంధు, రైతు రుణమాఫీ, అలానే ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. అలానే ఇక్కడ ఏదైతే పిఎం కిసాన్ సంబంధించి 2,000 రూపాయలు ఉన్నాయో 17వ విడత డబ్బులు అనేవి కూడా 2,000 రూపాయలు మీ ఖాతాల్లో పడుతున్నాయి అనమాట. అందరూ ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ ఖాతాల్లో డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి కూడా కామెంట్ చేసి అయితే చెప్పండి అనమాట. అలానే ఇంకోటి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అన్న రైతు బంధు వానాకాలం సీజన్ స్టార్ట్ అయినాయని చెప్పేసి రైతు బంధు పడుతున్నాయి, రైతు భరోసా డబ్బులు అనేవి మొత్తం మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారంటే కేవలం రైతు భరోసా డబ్బులే ఇప్పుడు వేస్తున్నారా అని చెప్పేసి అనుకుంటున్నారు. రైతు భరోసా డబ్బులు, రైతు బంధు డబ్బులు మొత్తం మీ ఖాతాలో జమ చేస్తున్నారు. తప్పకుండా మీ అందరికీ ఆ డబ్బులు రావాలంటే మాత్రం మీరు ఆ భూమిని అయితే సాగు చేస్తూ ఉండాలి. ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారు. పంట భూములకే అంటే పంట పండిన భూములకే రైతు బంధు ఇస్తాం, రైతు భరోసా ఇస్తామని చెప్పేసి నిన్న కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఒక అప్డేట్ ఇచ్చారు. దానిపైన త్వరలోనే ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను తప్పకుండా వీడియో చేసి మీకు అందిస్తాను. అలానే మీరు ఇంకో అప్డేట్ ఏం చేస్తారంటే వీడియోస్ని మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ వీడియోని షేర్ చేస్తే మిగతా వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. రైతు బంధు, రైతు భరోసా కానీ పిఎం కిసాన్ డబ్బులు కానీ మీకు ఇప్పటివరకు రాకపోతే అందరూ తప్పకుండా ఆగస్టు 22వ తారీఖు వరకు అయితే వెయిట్ చేయండి. ఆగస్టు 22 తర్వాత మీ అందరికీ అమౌంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అప్పటిలోపు ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది. జిల్లాల వారీగా విడుదల చేశారు కాబట్టి మీ జిల్లా ఈ రోజు కాకపోతే రేపైనా పడతాయి. అలా జిల్లాల వైజ్గా పడుతూ వస్తుంటాయి అమౌంట్. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. రైతు బంధు అయినా ఇంతకుముందు ప్రభుత్వం అయినా ఇప్పుడు ప్రభుత్వం అయినా ఒకటేసారి అయితే విడుదల చేయరనమాట. విడతల వైజ్గా జిల్లాల వైజ్గా విడుదల చేస్తూ వస్తారు. తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు పడతాయి. కాకపోతే కాస్త ఆలస్యం అయితే అవుతుంది. మీ జిల్లాల వైజ్గా మీ ఊరికి ఆ అమౌంట్ వచ్చేంతవరకు అయితే. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళకి అమౌంట్ వచ్చి మీకు రాకపోతే వెయిట్ చేయండి. బ్యాంక్ సర్వర్ వల్ల